రైతే రాజు అంటారు, కానీ ఏ రాజుకి పట్టాభిషేకం జరగలేదు, ఏ రైతుకి పట్టాభిషేకం జరగలేదు, రైతుల్లో ఆత్మహత్యలు ఆగలేదు. కానీ అలాంటి రైతులు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ సృష్టిస్తూ వీడియోలు చేస్తూ మనందరి ముందుకు వస్తూ ఫస్ట్ వీడియోనే మన పొలంలో నీళ్లు పట్టడానికి అది చేస్తున్నప్పుడు వైరల్ అయ్యి కొంచెం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు రైతులకు కూడా ఇంకొంచెం గౌరవం పెరిగేలా వీళ్ళు ముందుకు రావడం అనేది నాకు చాలా సంతోషం అనమాట. దే ఆర్ నన్ అదర్ దాన్ హేమలత అగ్రికల్చర్ అనే ఛానల్ టీం మొత్తం నాతో పాటు ఉన్నారు ఈరోజు. వాళ్ళతో అయితే చాలా మాటలైతే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి బుట్ట బొమ్మలా కూర్చున్నారు వచ్చి? హాయ్ రా. హాయ్ 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 అంతేనా? కొట్టేసి నా పేరు తెలుసుకోకుండానే వచ్చావు నువ్వు ఇంటర్వ్యూకి. వైష్ణవి. మరి వైష్ణవి నా పేరు. ఎలా ఉన్నావు? బాగున్నా. డైరెక్ట్ గా హాస్టల్ నేను తీసుకొచ్చేసారా నిన్ను? అంతేనా? పొద్దున్నే లేపి వచ్చేసి అన్నారా? క్లాస్ బంక్ కొట్టినందుకు ఆనందంగానే ఉంది కదా నీకు? మధ్యాహ్నం నుంచా? సాయంత్రం పోతావులే నువ్వు. హేమలత గారు, ఫస్ట్లీ నేను చెప్పినట్టే కొంచెం కాదు, చాలా చాలా సంతోషంగా ఉంది. మా తాతల కాలం నుంచి మాది కూడా రైతు కుటుంబం, గర్వంగా చెప్పుకుంటా నేను. కాకపోతే నేను అన్నంతగా ఎవరికి గౌరవం లేదు రైతులకి. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు బియ్యం పండిస్తారు కానీ వాళ్ళకి ఇంత లేదు అని ఫీల్ అయ్యేదాన్ని నేను చాలా. కానీ ఇప్పుడు మీరు ఇట్లా వీడియోస్ చేస్తూ ముందుకొచ్చి మీ పొలాలని మీరు చేసే పనులని అన్ని చూపిస్తుంటే గర్వంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా ఎవరైనా ఏ పని చేసే వాళ్ళకు కొంచెం అది రైతుది అంటే ఎవరికైనా గర్వంగానే ఉంటది. అంతే కదా. కాకపోతే కొందరికి అది దాని గురించి తెలియని వాళ్ళకు అర్థం కాదని, తెలిసిన వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు చాలా మంది కాల్స్ ఆస్ట్రేలియా అమెరికా అక్కడ నుంచి చేస్తారు, నా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు. అసలు చాలా బాగుంటాయి, మేము చిన్నప్పుడు మా తాత వాళ్ళు చేసిన పొలాలు నీ ద్వారా మేము చూస్తున్నాం అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీది ఫస్ట్ వీడియో బాగా వైరల్ అయింది కూడా, అది పొలానికి మీరు టమాటా తోటకు వాటర్ కడుతుంటే ఫస్ట్ వీడియో, రెండో వీడియో వైరల్ అయింది. ఓకే, అది రెండో వీడియో బాగా వైరల్ అయింది కదా. అంటే వీడియోస్ చేయాలి, మన ఒక పల్లెటూరు అన్నప్పుడు మనకు అంత ఆలోచన ఉండదు. వీడియోస్ చేయాలి, ఇట్లా యూట్యూబ్ అనేది ఒకటి ఉంటది, యూట్యూబ్ లో పెట్టాలి, ఇలా ఆలోచనే ఉండదు కదా. మీకు అసలు వీడియోస్ తీయాలనే ఆలోచన ఎవరిచ్చారు? నేను అప్పుడు టిక్ టాక్ అది దాంట్లో చేసేదన్నమాట. ముందునే పెళ్లి కాకముందా? పెళ్ళైనాక పెళ్ళైనాకనే అవి ఇక అట్లా చేసేది. పాటలు మామూలుగా ఇట్లా నాకు ఎక్కువ ఇష్టం అనమాట, ఫోటోలు దిగడం, వీడియోస్ ఇట్లా ఇష్టం అనమాట. అట్లా ఇంకా మేము అవి చేస్తే మా బావ చూసి అట్లా ఎందుకు రాని మా బావ ఇచ్చింది, వీళ్ళ అన్న బావ ఆయన పెట్టించింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరిరా చెప్పలేము అని. అన్నాక మా బావ పెట్టినాక ఒక 15 రోజులు ఆపేసినాం. అప్పుడు కూడా తర్వాతనే పెట్టినాం. తర్వాత పెట్టిందే ఫస్ట్ వీడియో ఒకటి పెట్టి మళ్ళీ 3 రోజులు ఆగి ఇంకొక వీడియో పెట్టినాం. ఆ ఒక్క వీడియో ఇట్లా షర్ట్ వేసుకున్న ఒకటి, ఇక ఇట్లా వాటర్ కడుతుంటే టవల్ కట్టుకొని వాటర్ కడుతున్నా, ఇంకా అదే వైరల్ అయింది. చాలా బాగా వైరల్ అయింది. అండ్ ఆ వీడియోకి మీరు పెట్టిన పాట కూడా మంచి పాట పెట్టారు. అవును, ఆ పాట వల్ల ఇంకొంచెం వైరల్ అయింది. 15 మిలియన్ అంటే మామూలు విషయం కాదు కదా. అసలు చాలా అనుకున్నారా? అంటే మనం వీడియోస్ పెట్టగానే మేము అది సరదా కోసం తీసిన నేను, కానీ డబ్బుల కోసం దానికోసం నేను తీయలేదు. మేము చేసే పని పెట్టుకుంటాం, అట్లానే సాంగ్స్ ఇట్లా పెట్టుకొని వేయడం ఇష్టం అనేసి నేను అట్లానే పెట్టేసిన. కానీ నేను డబ్బుల కోసం ఆశపడలేను. చదువుకున్నారా హేమలత గారు? చదువుకోలేదండి, అసలు చదువుకోలేదు. మరి మీ వీడియోలకి క్యాప్షన్ అవి ఎవరు రాస్తారు? ఆయన ఇస్తాడు మొత్తం. మీరు చదువుకున్నారు? మీ ఇద్దరు లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. మీది ఊరు? మాది ఒలిగొండ దగ్గర వెల్లిపెడితే అమ్మ వాళ్ళ. ఓకే, ఇప్పుడు ఉండేవారు. ఎలా అంటే పెళ్లి చూపులకి వెళ్ళారా మీరు ఫస్ట్ టైం చూడడానికి? మాట్లాడిండు, ఒక అన్నయ్య మాట్లాడిండు అనమాట, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు అని చెప్తే మా వాళ్ళు వచ్చి మాట్లాడేది. మీరు చూడలేదు వెళ్ళి? అంటే పెళ్లి చూపులు ఇలా నడవండి నేను మామూలుగా మా ఆడబిడ్డకి ఇష్టపడి మా పెద్ద ఆడబిడ్డ అని చూసి, నేను అప్పుడు బొంబాయిలో ఉండేది ఆయన. మా పెద్ద ఆడబిడ్డనే చూసింది, అన్ని ఓకే అయినాకనే ఆయన వచ్చింది. మీరు బొంబాయిలో ఉండేవారు? ఎందుకు అక్కడ పనిచేయడానికి? అంటే మామూలుగా ఇందాకే అన్నాను నేను, మనం రైతు అంటే చాలా గర్వంగా ఉంటాము, రైతు పని చేసుకోవడం అనేది మనకు ఒక ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చే వాల్యూ ఇస్తారు. ఇప్పుడు పోయింది అదే. ఈ కొద్ది కాలంలో రైతుకు వాల్యూ లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టు. అంతేనా కాదా? కరెక్టే. అప్పుడు వాటర్ లేకపోయేది, సరిగా ఉండకపోయేది, అందుకని ముంబైలో ఉండాలి. ఏం పని చేసేవాళ్ళు ముంబైలో? మా అన్నయ్య మేము కంపెనీలో పని చేసినాం. మా పెద్దనే తీసుకుపోయాడు,
అక్కడ కంపెనీలో పనిచేసేది. అక్కడ ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాం. అక్కడ 3 ఏళ్ళు ఉన్నాం. మీరు కూడా ముంబై వెళ్ళిపోయారు? ఓకే. మళ్ళీ సడన్ గా ఎందుకు అన్ని మానేసుకుని ఇక్కడికి మళ్ళీ అక్కడ కంపెనీ అమ్మేసుకుంది, బంద్ అయిపోయింది. ఓకే. చిన్న పిల్లగాడు ఉండే, ఇద్దరికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ హైదరాబాద్ పెద్ద బాబు అక్కడనే ఉంటుంది అన్నమాట. ఇంకా ఆయన చిన్న ఆయనతో ఇబ్బంది అవుతుంది అనేసి సిటీకి వచ్చేసిన. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత మళ్ళీ పొలం పనులు చేసుకుంటున్నారు? ఇంకేమైనా జాబ్? పొలం పనులు, వీడియో ఎడిటింగ్ అంతా మీరే చేస్తారు? మేము చేస్తాం. మా కెమెరాలు గిమెరాలు అవసరం ఉండవు. ఫోనే ఆడ వీడియో చేసినావా అప్లోడ్ చేసినావా అంతే. ఎడిటింగ్ అవన్నీ ఏం చెయ్యం మేము. ఎట్లా మాట్లాడినా అట్లనే పెట్టేస్తాం. కానీ దాంట్లో వేరేలాగా ఇప్పుడు వేరేలాగా మనిషి తర్వాత వేరే అట్లా ఏమి ఉండదు. మాది అన్ని న్యాచురల్. కానీ హైలైట్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేచాం, టీ తాగుతున్నాం, మేము ఈ కూర వండుకున్నాం, ఇది తిన్నాం అని మీరు వీడియోస్ చేసినందుకు 4 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. గర్వంగా ఏ విషయం చెప్పొచ్చు అంటే, ఎవరి సపోర్ట్ లేకుండా ఎక్కడి వరకు రావడం ఒక గొప్ప విషయం. సపోర్ట్ లేదు. మా అన్నయ్య పెట్టించాడు, వెళ్ళిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పేది. యూట్యూబర్స్ మామూలుగా బయట వాళ్ళు ఉన్నట్టు యూట్యూబర్స్ మీట్ పెడుతుంటారు, చాలా మంది యూట్యూబర్స్ అందరు మీట్ అవుతుంటారు, అలా ఏం లేదు కదా? అలా ఏం లేదు. కాకపోతే ఇక కలుస్తారు, అందరు ఫోన్లు చేస్తారు, మా ఛానల్ రన్ చేద్దాం, మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అని చాలా మంది అడుగుతారు. అట్లా నాకంటే ఫుల్ సపోర్ట్ మా తమ్ముడు, నాన్నలు వాళ్ళు సపోర్ట్ ఫుల్ ఉంటారు. తమ్ముడు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. కానీ హైలైట్ అదే, అసలు ఊరికే మాట్లాడి 4 లక్షల మంది ఎలా వచ్చారు అసలు? ఇంకంటే మేము రైతులం కదా మేడం, నేను కష్టపడుతున్నాం కదా దాంట్లో, వరి పంట గురించి కష్టపడుతున్నాం కాబట్టి ఇక దాంట్లో కంపల్సరీ ఆటోమేటిక్ వచ్చేస్తారు. వాళ్ళకి నచ్చుతుంది కదా. చిన్నప్పుడు చేసిన పనులు కొందరు అమెరికా కట్టి ఇటు వెళ్ళిన వాళ్ళకి గుర్తింపు ఉంటది కదా. నా వీడియో చూడడం తక్కువ లైక్ చేసేసుకుంటారు అన్నమాట, వాళ్ళకి నచ్చదు. అందుకోసానికి స్టార్టింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇట్లా అంటే మనం రైతు కాబట్టి పెడితే వీడియోలకు లైక్ వస్తాయి అట్లానే అవి అసలు నాకు అసలు మా బావ పెట్టించేటప్పుడు నేను అది ఏమన్నాడంటే, మోజులో పెట్టుకునే బదులు యూట్యూబ్ లో పెట్టుకో, ఎక్కడ పడుతుండొచ్చు సలహా ఇచ్చిండు. ఎందుకు ఇస్తారు బాబా, దాంట్లో డబ్బులు మనకెందుకు ఇస్తారు, మనం పని చేసేదేమి ఇక్కడ వీడియోస్ చేస్తే వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు కానీ ఇప్పుడు అర్థమైంది. అది ఇప్పుడు అర్థమైందా? డబ్బులు ఇప్పుడు అర్థమైంది దీని గురించి ఇట్లా ఉంటుందా అని. కానీ సపోర్ట్ కూడా ఉండాలి అట్లాంటిది చేసి. నిజం. ఇప్పుడు నేను ఆ సపోర్ట్ గురించి మాట్లాడబోతున్నా. ఇప్పుడు సిటీలో ఉన్నాం అనుకోండి, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కింటి పట్టించుకోడు, అసలు అనవసరం పక్కన వాళ్ళకి. కానీ మనం ఒక ఊర్లో ఉన్నామంటే మనం ఏం చేస్తున్నా సరే 10 మంది కళ్ళు ఉంటాయి. మనం మనల్ని ఎంకరేజ్ చేసేదానికంటే ముందు తెగ చేసింది లేదు ఇలాంటి చూసుంటారు కదా మీరు, ఎలా ఫేస్ చేశారు? అంటే మన ఫేస్ పట్టుకొని అడిగేటోళ్ళు ఉంటారు, స్టార్టింగ్ అనుకునే వాళ్ళు ఉంటారు. మా వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నాక వాళ్ళు ఎవరో సాట్ అనుకుంటే నాకేంది. మా అన్నతమ్ములు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు, ఇలా అన్నతమ్ములు సపోర్ట్ ఉంది, మా ఆడబిడ్డలు సపోర్ట్ చేస్తారు. నాకు ఎవరితోటి ఫ్యామిలీ తరపున ఇబ్బంది లేదు. నాకు మెయిన్ ఫ్యామిలీ తరపున ఇబ్బంది ఉంటే పడాల్సి వస్తుంది. అవన్నీ ప్లే చేయాలంటే కష్టపడతాం. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నాక వాళ్ళతో పట్టించుకోం కదా, అవసరం లేదు కదా. ఏదైనా ఇబ్బంది అయితే మా తమ్మునికి ఫోన్ చేస్తే కార్ వేసుకొని వస్తాడు. ఏదైనా చేయాలనుకుంటే వాడు సపోర్ట్ గట్టిగా ఇస్తాడు అనమాట.